ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్ కున్న క్రేజ్ ని కూతులు తెగ వాడేసుకుంటున్నారు. పోనీ తలైవా స్టార్డమ్ ని యూజ్ చేసుకొని ఏమైనా లాభపడుతున్నారా అంటే తండ్రి పరువు తీసి పడేస్తున్నారు. ఎంతైనా కూతుళ్లే కదా అని జాలి తలిస్తే అసలుకే మోసం వస్తుందా? వాచ్ ది స్టోరీ. రజనీకాంత్ చూస్తుంటే ఆ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తోంది. శత్రువులంటే ఎక్కడో ఉండరు, కూతుళ్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు అంటాడు రావు రమేష్. రజనీకాంత్ కూతుళ్ల డైరెక్షన్ లో నడిచి ఆడియన్స్ కి శత్రువు అవుతున్నాడు. రజనీకాంత్ క్రేజ్ కి ఆయన కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య అనే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నారు. రజనీకాంత్ డేట్స్ కోసం దర్శకులు క్యూ కడతారు. డేట్స్ ఎప్పుడిస్తారా అని సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తారు. కానీ సూపర్ స్టార్ కూతుళ్లకి ఆ అవసరం లేదు. నాన్న ఒక్క ఛాన్స్ అంటే కాదనలేడు. అయితే కూతుళ్ల డైరెక్షన్ లో నటించిన సినిమాలు రజనీకాంత్ పరువు తీస్తున్నాయి. సూపర్ స్టార్ కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్యకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోయినా డైరెక్టర్స్ గా నిరూపించాలి అనుకున్నారు. సౌందర్య మెగాఫోన్ పట్టి రజనీకాంత్ తో కొచ్చాడయన్ అనే మోషన్ క్యాప్చర్ మూవీ తీసింది. కార్టూన్ మూవీగా ఉండడంతో సినిమాను రిజెక్ట్ చేశారు ఆడియన్స్. రజనీ పెద్దమ్మాయి ఐశ్వర్య 3 సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయింది. ధనుష్ తో తీసిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. చాలా కాలం తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టి విష్ణు విశాల్, విక్రాంత్ హీరోస్ గా లాల్ సలాం తీసింది. ఇందులో రజనీకాంత్ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు. జైలర్ వంటి హిట్ ఉన్న హైప్ లేకుండా శుక్రవారం రిలీజ్ అయింది లాల్ సలాం. రజనీకాంత్ ఇందులో ఎందుకు నటించాడు? కూతురు కోసం క్రేజ్ పోగొట్టుకుంటాడా అంటూ విమర్శలు వస్తున్నాయి. కూతుళ్లపై ఉన్న ప్రేమ వాళ్ళ డైరెక్షన్ లో నటించేలా చేస్తున్నా ఫ్యాన్స్ ని మాత్రం ఇబ్బంది పెడుతోంది.